హాయ్ అండి, నా పేరు బాలు. వేషం చూసి గుర్తుపెట్టారనుకుంటాను. కరెక్టేనండి, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. హలో, ఎవరు? నేనయ్యా చైతు వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. అమ్మా చెప్పండి, ఎలా ఉన్నారు? చైతన్య ఎలా ఉన్నాడు? వాడి గురించి మాట్లాడతామనే ఫోన్ చేశానయ్యా. చెప్పండి అమ్మా. గత 2 సంవత్సరాలుగా వాడి ప్రవర్తన చాలా చిత్రంగా ఉందయ్యా. ఒంటరిగా గదిలో కూర్చుని ఏవో లెక్కలు వేసుకుంటాడు, పిలిచినా పలకడు. అసలు మా గురించి పట్టించుకోవడమే మానేశాడయ్యా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడికి ఏమైనా పంపిస్తారా? నేను చూసుకుంటాను. అది మాట్లాడదామనే ఫోన్ చేస్తున్నానయ్యా. సరేనమ్మా, పంపించండి, నేను చూసుకుంటాను. ఉంటాను. ఉంటానయ్యా. సరేనమ్మా, బాయ్. చైతు నా చిన్ననాటి ఫ్రెండ్, చాలా ఇంటెలిజెంట్. ఏదైనా అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టాడు. వీడి ప్రపంచం చాలా చిన్నది, అందులో నేను ఒకరిని. ఎరా, ఇదే మనం ఉండే అపార్ట్మెంట్. ఎలా ఉంది? అడ్రస్ కదా? సరే పద, లోపలికి వెళ్దాం. చాలా లేట్ అయిపోయింది. వీడేం చేస్తున్నాడో ఏంటో. అరే, తీసే ఉందే. ఓరిని, లైట్ వేసుకోవచ్చు కదరా? ఏంటో వీడు. ఇందాక క్వశ్చన్ అడిగాను అనుకుంటాను, సమాధానం లేదు. నిన్నేరా, ఏం చేస్తున్నావు? వెతుకుతున్నాను. వెతుకుతున్నావా? ఏం వెతుకుతున్నారా? నిన్నే. ఏం వెతుకుతున్నావు? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు. కొన్ని ప్రశ్నలకి సమాధానాలు? అదేందో లైట్ వేసే ఎత్తుక్కోవచ్చుగా. చీకట్లో వెతికే ప్రశ్నలకి వెలుతురులో సమాధానాలు ఉండవరా? చీకటి, వెలుతురు, ప్రశ్నలు, సమాధానాలు. వెతుకు వెతుకు. సరిపోయింది. మా అడ్డాయుడు ఏంటో ఇడు. ఇదెందుకు చూద్దాం. ఏరా, ఏదో వెతుకుతున్నావు, దొరికాయా? అంటే దొరకాయేమోనే. రేపు నీతో పాటు నేను బయటకు వస్తున్నాను. ఎరా, నేను ఉన్నది నిజమేనా? నువ్వేనా బయటకు వస్తానన్నావా? నువ్వు విన్నది నిజమే, రేపు నీతో పాటు బయటకు వస్తున్నాను. మామా, నువ్వు అదే మాట మీద ఉండు. దునియా దిక్కాదుంగా. దునియా మొత్తం అవసరం లేదు, బెంగళూరు ఎడు చాలు. హే హే హే, అంటే సారీ, నేను చూసుకున్నట్లేదు, ఈడే నన్ను చూసుకున్నట్టుంది.
ఒరేయ్ తడుచుకొని చచ్చా కదరా. థు. ఏంటో చెప్పు. 8ంటికి బయటికి వెళ్దాం అన్నావు. ఆ? ఓ నీ అక్కమ్మ. రెడీ అవనిస్తావా? సరే రెడీ అవ్వు, వెయిట్ చేస్తాను. వెయిట్ చేస్తాడంట. నీకుందిరా రే, నీకుంది. తెచ్చిపెట్టుకున్నావుగా, అనుభవించు. ఫు. హలో, లేచావా? ఎప్పుడు? వీడు బయటికి వెళ్ళేదాకా వదిలిపెట్టట్లేట్రా. అవునా, సరే 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 రెడీ అవ్వు. ఓకే, రెడీ అవుతా. ఓకే మరి, బాయ్. బాయ్. సరేరా, నేను చేయకూడదు బయట వెయిట్ చేస్తున్నా, మీరు వచ్చేయండి. మొత్తం తినేసి వెళ్ళరా? వద్దొద్దు, చాలు చాలు. చెప్పేది నీకేరా, కాస్త నిదానంగా వెళ్ళరా కొంచెం. మా తెలుసులే పోయ్. వాటరీరా, నిన్నేరా వాటరీ. అరే చూడు చూడు చూడు. అమ్మా. ఒరే బాలు, ఒరే బాలు, రే ఒరే ఏమైందిరా? నీకేం కాలేదు కదా, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదురా. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ. సరే మెల్లిగి పద, మెల్లిగి పద. వీడేంటి ఇంత ఎర్లీగా వస్తున్నాడు? ఏరా ఇంత ఎర్లీగా వస్తున్నావు? రే అడిగేది నిన్నేరా. ఏమైందిరా ఏడుస్తున్నావు? రే అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా. ఏంటి? అమ్మకి యాక్సిడెంట్ అయింది. సడన్గా రోడ్ దాటుతుంటే కార్ యాక్సిడెంట్ అయిందిరా. హాస్పిటల్లో జాయిన్ చేయించారంట, కానీ ప్రయోజనం లేకుండా పోయిందిరా. అంత నా కర్మరా, అంత నా కర్మ. నువ్వు వస్తావా నాతో పాటు వెళ్దాం? నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. వీడు ఈ టైంలో కూడానా? సరే నేనే వెళ్తున్నాలే.
ఏం చేస్తున్నావు? అడిగేది నిన్నే. ఇలా చెప్పావు కానీ రేపు పొద్దున్న రెడీ అయ్యో, బయటికి వెళ్దాం. నేను రాలేనురా, నా పని ఉంది. చూడు, ఎర్లీ మార్నింగ్ 8 o'clock. ఏంట్రా? బయటికి వెళ్తాను చెప్పాం కదా. నేను రానని చెప్పాను కదా. రెడీ అయ్యో, కార్ దగ్గర వెయిట్ చేస్తాను. నువ్వు వచ్చేటప్పుడు నువ్వు రాసుకునే చాట్లు కూడా తీసుకురా. ఏరా, ఎందుకు తీసుకొచ్చావు చెప్పవే. చెప్పాల్సింది నేను కాదు, నువ్వు. వచ్చిన దగ్గర గమనిస్తున్నాను, నువ్వేదో చేస్తున్నావు. ఒంటరిగా చీకట్లో కూర్చొని లెక్కలేసుకుంటూ ఉంటావు, అడిగితే మాట్లాడు, రెస్పాన్స్ ఉండదు. సడన్గా ఒకరోజు నువ్వే బయటకు వస్తానంటావు, వచ్చి నన్నే చూస్తూ ఉంటావు, నా వెనకాలే ఫాలో అవుతూ ఉంటావు. అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా, నాతో వస్తావా అంటే నాకు పని ఉందంటావు. అప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చింది. వెళ్ళేటప్పుడు ప్రసన్నకు కాల్ చేశాను, నిన్ను అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పాను. వాడు చెప్పాడు, ఎవరినెవరినో కలుస్తున్నావంట, ఎక్కడెక్కడో తిరుగుతున్నావంట. ఏం చేస్తున్నావు నువ్వు? అడుగుతుంది నిన్నే, చెప్పు. చెప్పినా అర్థం చేసుకోలేవు. అర్థం చేసుకుంటే నమ్మలేవు, నమ్మితే నిద్రపోలేవు. అయినా చెప్పే సమయం వచ్చింది, చెప్తా విను. మన చిన్ననాటి ఫ్రెండు గణేష్ అని గుర్తున్నాడా? గుర్తున్నాడు. అయినా వాడు చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది కదా, వాడి గురించి ఇప్పుడు ఎందుకు? చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడింది. వాళ్ళ అమ్మని కలిశాను. వాళ్ళమ్మ నాకు చాలా విషయాలు చెప్పింది. ఆ చనిపోయే సమయంలో వాడికి ఏవో గండాలు ఉన్నాయని, ఆ గండాల్లో బయటికి వెళ్తే వాడు చనిపోతాడని ఎంతో హెచ్చరించింది. అయినా వినలేదు. వెళ్ళాడు, ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. ఇవన్నీ చెప్పిన సిద్ధాంతి గారు ఎవరా అని తెలుసుకొని ఆయన వెళ్ళి కలిశాను. ఆయన నాకు చాలా విషయాలు చెప్పారు, చెప్తా విను. సంవత్సరానికి 365 రోజులు, 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, 24 గంటలు, 60 సెకండ్లు. ఇవన్నీ నెంబర్స్లో కనబడుతున్నాయి కదా. మనిషి యొక్క పుట్టుక, చావు, ఈ విశ్వం మొత్తం ఈ నెంబర్స్ మీద ఆధారపడదు. ఈ నెంబర్స్ మీద చాలా రీసెర్చ్ చేశాం. రీసెర్చ్ చేసి మనిషి యొక్క పుట్టుక తేదీ ఆధారంగా వాళ్ళు చనిపోయే తేదీని కనిపించడానికి ఒక ఫార్ములా కనుక్కున్నాం. ఆ ఫార్ములాని ఆల్రెడీ చనిపోయిన 200 మంది మీద అప్లై చేసి చూశారు. అందులో కొంతమంది చనిపోయారు, కొంతమంది చనిపోయారు. నీ డీటెయిల్స్ నాకు తెలుసు కాబట్టి ఆ ఫార్ములాని మొట్టమొదటిసారిగా బ్రతుకున్న నీ మీద అప్లై చేసి చూశాను. ఏమని వచ్చింది? మనం బయటికి వెళ్ళామే అదే రోజు. ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చాను. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ నుంచి నేను కాపాడుకోగలిగాను. ఏదో సాధించానని చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యాను. నువ్వు సడన్గా వచ్చి అమ్మగారికి యాక్సిడెంట్ అయిందని చెప్పగానే నాలో తెలియని టెన్షన్ మొదలైంది. చాలా ఆలోచించాను. అప్పుడు మీ అమ్మగారికి అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కాలేదు. నాకెందుకో అనుమానం వచ్చి నా ఫార్ములా డెత్ డేట్స్ మ్యాచ్ కానీ వాళ్ళ రిలేటివ్స్ని కలుసుకొని వారి గురించి ఆరా తీశాను.
ఆశ్చర్యంగా ఆ డేట్స్లో వాళ్ళు చనిపోలేదు, కానీ ఏదో ఒక ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కానీ ఎలా? నీ గురించి నాకు తెలుసు కాబట్టి నేను నిన్ను కాపాడాను. కానీ వాళ్ళని ఎవరు కాపాడారు? వాళ్ళ పుణ్యం. అర్థం కాలేదు. వీళ్ళందరూ తాము బ్రతుకుతూ ఎదుటివారిని బ్రతికిస్తూ ఉండేవారు. చాలా సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన వారే. ఎదుటివారికి సహాయం చేయటం, ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం, కష్టాల్లో ఉన్నవారిని హక్కును చేర్చుకోవటం, ఇలా వాళ్ళు చేసిన పుణ్యమే వాళ్ళని ఆ గండాల్లో నుండి కాపాడేలా చేసింది. వీళ్ళు ఆ గండాల నుండి తప్పించుకోగలిగారు, కానీ అదే సమయంలో వాళ్ళ రక్త సంబంధీకులు ఎవరో ఒకరు చనిపోవటం జరిగింది, సరిగ్గా మీ అమ్మగారికి జరిగినట్లే. ఈ క్లూను ఆధారంగా చేసుకొని నా ఫార్ములాలో కొన్ని మార్పులు చేసి చూశాను. ఆ మార్పులు చేసిన తర్వాత వచ్చిన డేట్స్లోనే వీళ్ళు కూడా చనిపోయారు. ఇదంతా నిజమే అయితే హ్యాపీగా ఉండాలి, కానీ ఎందుకు డల్లుకుంటున్నావు మళ్ళీ? అది నీ మీద కూడా అప్లై చేసి చూశాను. ఏమనొచ్చింది? అది రేపేరా. ఇదంతా నీకు చెప్పి నిన్ను కాపాడాలా, ఒకవేళ నిన్ను కాపాడితే మీ అమ్మగారికి లాగే ఇంట్లో వారికి ఏమైనా జరుగుతుందేమో అని అలా భయపడుతూ ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయాను రా. ఇది వింటే నువ్వు ఇలా బాధపడతావనే చెప్పలేదురా. నాకేమన్నా జరుగుతుందని కాదురా, నా పెళ్లి చూడాలని అమ్మ అంటూ ఉండేది, కానీ చూడకుండానే అమ్మ చనిపోయింది. ఇప్పుడు నాకేమన్నా జరిగితే డాడీ ఒంటరి అయిపోతాడేమోనని. కానీ నిన్ను చూసి చాలా గర్వంగా ఉందిరా, చాలా గర్వంగా ఉంది. ఎక్కడికి రా? ఏం చేయమంటావు? సమాధానం లేదు కదా, కానీ ఒకట్రా, సృష్టి రహస్యాన్ని మాత్రం తెలుసుకున్నావు, కానీ నీ సృష్టి కారకులైన మీ అమ్మలను మాత్రం గాలికి వదిలేసావు. ఒకసారి వాళ్ళ గురించి ఆలోచించు. వెళ్తున్నా. హలో, వాళ్ళకి యాక్సిడెంట్ అయిందిరా, హాస్పిటల్లో జాయిన్ చేసాం, సీరియస్గా ఉంది. నువ్వు ఎక్కడున్నా తొందరగా వచ్చాయి. చావు పుట్టుకలు అనేవి మన జీవితంలో మన ఆధీనంలో లేకుండా జరిగే రెండు సంఘటనలు. ఈ రెండింటి మధ్య ఉన్న జీవితాన్ని మీరు బ్రతుకుతూ ఎదుటివారిని బ్రతికిస్తూ ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ మా ఈ చిన్న ప్రయత్నం.